ఉదాహరణ నేను విజ్ఞాపన చెయ్యాలి అంటే, నరసింహావతారం వచ్చేటప్పుడు విశ్వమంతా నిండిన నరసింహుడు రావాలని ప్రహ్లాదుడు అడగలేదు. వజ్జలు నేర్పని ఈమది మజ్జాతుడవైన నీకు మరియవ్వని చేను జాలమయ్యబాలక తజ్జనులం పేరుకొనుము తగనామ్రోలన్ అన్నాడు హిరణ్యకశిపుడు. ఏమయ్యా, నీకు ఉపాధ్యాయులు చెప్పనటువంటి ఈ మనస్సు ఎక్కడి నుంచి ఏర్పడింది? ఉన్నాడు ఉన్నాడు హరి ఉన్నాడు అంటున్నావు కదా, ఉన్నాడన్న హరి ఎక్కడ ఉన్నాడు చెప్పమన్నాడు. ఎక్కడ ఉన్నాడని మళ్ళీ ఆ ప్రశ్నే వేస్తావేమిటి నాన్న? ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడని చెప్పడం సాధ్యం కాదు, అంతటా నిండి ఉన్నాడన్నాడు. అంతటా నిండి ఉన్నది నిజమైతే నేను ఎక్కడ చూపిస్తే అక్కడి నుంచి బయటికి వస్తాడా? ఇది హిరణ్యకశిపుడి ప్రశ్న. హరి సర్వాకృతులంకలండనుచు ప్రహ్లాదుండు భాషింప, సత్వరుడై ఎందును లేడు లేడనుచు దైత్యుండు తర్జింప, శ్రీనరసింహకృతి దల్చనచ్చతుడు నానాజంగమస్థావరోత్కర గర్భంబులనన్ని దేశములనుద్దండ ప్రభావంబునన్. నాన్న అంతటా ఉన్నాడు విష్ణువు, నువ్వు ఎక్కడ వేలు చూపిస్తే అక్కడి నుంచి వస్తాడు ప్రహ్లాదుడు. నువ్వు ఉన్నాడు ఉన్నాడన్నవాడు ఎక్కడా లేడు హిరణ్యకశిపుడు. పైన బ్రహ్మగారు ఉన్నాడు. బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువుకి పరమభక్తుడు. బ్రహ్మగారి గురించి హిరణ్యకశిపుడు తపస్సు చేసినప్పుడు హిరణ్యకశిపుడు కోరుకున్నటువంటి వరాలన్నిటినీ కూడా బ్రహ్మగారు ఇచ్చేసి ఉన్నారు. ఆయన గురించి తపస్సు చేసి ఆయన వరాలు అడిగాడు. నాకు ఎట్టి పరిస్థితులలో అస్త్రంతో కాని శస్త్రంతో కాని ఇంట్లో కాని ఇంటి బయట కాని పైన కాని కింద కాని కోరలున్నవి కాని పాములు కాని యక్ష గంధర్వ కిందిర కింపురుషాదుల చేత కాని దేవతల చేత కాని అస్త్రము చేత కాని శస్త్రము చేత కాని నరుడి చేత కాని మృగం చేత కాని ఇంట్లో కాని బయట కాని మృత్యువు రావడానికి వీల్లేదన్నాడు. ఇప్పుడు తాను నరసింహావతారంగా వచ్చే ముందు ఇద్దరి మాట నిజం చెయ్యాలి. వస్తే బ్రహ్మగారు ఇచ్చిన వరాలన్నిటికీ కూడా మినహాయింపుగా రావాలి. రెండు, ఆ వచ్చినప్పుడు హిరణ్యకశిపుడి వేలు ఎక్కడ నిలబడితే అక్కడి నుంచి రావాలి. హిరణ్యకశిపుడి వేలు ఎక్కడ నిలబడుతుందో తెలియదు కాబట్టి ప్రహ్లాదుడి మాట నిజం చేయడానికి హరి సర్వాకృతులంకలండనుచు ప్రహ్లాదుండు భాషింప, సత్వరుడై ఎందును లేడు లేడనుచు దైత్యుండు తర్జింప, శ్రీనరసింహకృతి దల్చనచ్యుతుడు నానాజంగమస్థావరోత్కర గర్భంబులమన్ని దేశములనుద్దండ ప్రభావంబునన్. నానాజంగమస్థావరోత్కర గర్భంబుల అన్ని దేశముల నిండిపోయింది. బ్రహ్మాండమే ఒక నారసింహం అయిపోయింది. ఇలా తిప్పి వేలు స్తంభంలో చూపించాడు. ఇందున్నాడా? మళ్ళీ ఆ మాట అడుగుతావు నాన్న. అంతటా ఉన్నాడు, కొట్టాడు స్తంభంలోకి. అంతే, అందులోంచి వచ్చింది నరసింహావతారం. భక్తుడి మాట నిజం చెయ్యడానికి పరాత్పరుడు కిందకి దిగిపోతాడు. ఆ దిగిపోవడంలో ఇంత కిందకి నేను దిగవచ్చా? అసలు ఇంకా అందులో అవధి ఉండదు. అది దేని చేత సాధ్యమో ఒక్క భక్తికే సాధ్యం. గజేంద్రమోక్షణ వృత్తాంతంలో గజేంద్రుడు ఎప్పుడూ పూజ చేశాడనో భగవంతుడిని ఆరాధించాడనో పోతనగారు చెప్పలేదు. భోగములు అనుభవిస్తూ కాలం గడిపేశాడు. ఇంతకాలం గడిపేసినటువంటి వాడు సరస్సులో దిగిన తరువాత మొసలి పట్టుకుంది. మొసలి పట్టుకున్న తరువాత కూడా తనని తాను రక్షించుకోగలను అనుకున్నాడు. కరిదిగుచో మరియు మొసలికి కరిదరికి మొసలి దగుచు కరిబెరయన్ అని ఇద్దరూ కూడా భయంకరమైనటువంటి పోరాటం చేశారు. ఇంత పోరాటం చేసినంతసేపు నన్ను నేను రక్షించుకోగలను అనుకున్నాడు. చిట్ట చివర ఎప్పుడు గుర్తొచ్చాడు భగవంతుడు అంటే, ఆయన ఓపిక అంతా అయిపోయింది. పృథుశక్తిన్ గజమాజలగ్రహముతో పెక్కేండ్లు పోరాడి సంశిథిలంబై తనలావు వైరి బలమున్ చింతించి మిథ్యామనోరథమింకేటికి దీని గల్వ సరిపోరందాల రాజంచు ఇట్లనే పూర్వపుణ్యఫల దివ్యజ్ఞాన సంపత్తితో అన్నారు పోతనగారు. ఈ జన్మలోది కాదా అదృష్టం, గత జన్మలలో చేసిన భక్తి ఇప్పుడు జ్ఞాపకానికి వచ్చింది. ఆ భక్తి పండింది. ఇంతవరకు ఆ గట్టును నిలబడినటువంటి భార్యల్ని నమ్మాడు, బిడ్డల్ని నమ్మాడు, పరివారాన్ని నమ్మాడు, సైన్యాన్ని నమ్మాడు, తన బలాన్ని తాను నమ్మాడు. ఇక ప్రాణం పోయే స్థితి వచ్చేసింది. ఇప్పుడు నన్ను రక్షించేవాళ్ళు లేరు, కానీ ఒకడున్నాడని అంటారు, పిలిస్తే వస్తాడంటారు. వాడు వస్తాడేమో అన్నాడు. అప్పుడు కూడా నమ్మకం పూర్తిగా లేరు. కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలిన్ కలడందురు అన్ని దిశలను కలడు కలండనెడు వాడు కలడో లేడో అన్నాడు. ఆ కలడో లేడో అన్నప్పుడు పరమాత్మ కదలలేదు, శరణాగతి చేసేసాడు. శరణాగతి చాలా గొప్పది. భక్తి పండి జ్ఞాన మార్గంలోకి వెడితే ఏ ఫలితమో, భక్తి పండి శరణాగతి చేస్తే అదే. సమస్తోపాయములను విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టి ఇప్పుడు పరమేశ్వరుణ్ణి పిలిచాడు. పిలిచినప్పుడు చమత్కారం జరిగిపోయింది గజేంద్రమోక్షణంలో. అందులో పోతనగారి చేతి ఘంటం అద్భుతంగా తిరిగిపోయింది. అసలు పేరు పెట్టి పిలవలేదు భగవంతుడు.
ఓ విష్ణువారా అంటే వస్తాడు, ఓ శివారా అంటే ఒక ఆయన వస్తాడు, ఓ ఇంద్రారా అంటే ఒక ఆయన వస్తాడు, ఓ కుమారస్వామి రా అంటే ఒక ఆయన వస్తాడు. ఎవ్వరి పేరు చెప్పలేరు. తస్మై నమ పరేశాయ బ్రహ్మణే అనంతశక్తయే రూపయోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణే నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాద్యక్షసాక్షిణే పురుషాయాత్మమూలాయ మూల ప్రకృతయే నమ. సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం. యోగరంధిత కర్మాణో హృది యోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగేశం తం నతోస్మృహం. నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమన్నాయ మహర్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ అన్నాడు. పోతన గారు యథాతథంగా అంధ్రీకరించేశారు. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిర్య కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సరసత్ ప్రకాశి కాక వెనుక నన్నియుతానగు విభుతలంతు అన్నారు. ఎవ్వరి పేరు పెట్టి పిలవల. వాడు వస్తాడు అన్నాడు. పూజ ఏమైనా చేశాడా ఇన్నాళ్ళు? ఓపికన్నన్నాళ్ళు చేసింది లేదు. ప్రాణం పోయే ముందు పరిపూర్ణమైన నమ్మకంతో పిలిచాడు పరమాత్మని. పిలుస్తూ ఒక మాట అన్నాడు, కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలే మొలులేక కలుగువాడు నా కడ్డబడరాడెనలిన సాధుబల చేబడి సాధుబుల కడ్డుపడివాడు లీలతో నామరాలింపడే మరగుల మొరలిరుంగుచు తన్ను మొరలువాడు ఆది మధ్యంతములు లేక ఎరలువాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వేగరాడే అన్నాడు. భగవంతుడికి నియమం పెట్టాడు. సంస్కృత భాగవతంలో గరుత్మంతుణ్ణి ఎక్కొచ్చాడు. కానీ ఆంధ్ర భాగవతం దగ్గరికి వచ్చేటప్పటికీ పోతన గారు అసలు వైదిక హృదయాన్ని అద్భుతంగా తిప్పేశారు. రామచంద్రమూర్తి ఆంధ్రీకరించారా ఘట్టాన్ని అంటారు. ఏకంగా భగవంతుడికి షరతు పెట్టాడు. నేను ఇంత భక్తితో ప్రాణం పోయే ముందు కూడా ఒడ్డున ఉన్నటువంటి ఎవ్వరి యందు విశ్వాసము పెట్టుకోకుండా విడిచిపెట్టి ఉన్నావన్న నమ్మకంతో నిన్ను రావాలని కోరుకుంటూ నిలబడిపోయాను కనుక సమస్త ఉపాయములను విడిచిపెట్టేశాను కాబట్టి నువ్వు రావాలి. కానీ వచ్చేటప్పుడు నేను ఎలా ఒళ్ళు మరిచి నిన్ను పిలుస్తున్నానో నువ్వు కూడా ఒళ్ళు మరిచి అలా రావాలి. తప్ప నన్ను రక్షించడానికి ప్రహ్లాదుడి కోసం వచ్చినట్టు ఇక్కడి నుంచి ఏదో పైకి వచ్చి రక్షిస్తానంటే నేను ఒప్పుకోను. శరణాగతి వైభవ ప్రకాశము కొరకు నిన్ను నువ్వు మరిచి రా అన్నాడు. రావాలా పరమాత్మ? ఏమిరా, నువ్వు ఎప్పుడైనా నన్ను పూజ చేశావా? నువ్వు ఎప్పుడైనా నాకు హోమం చేశావా? నేను ఎందుకు రావాలని అడగచ్చు. ఆయనే చెప్పుకున్నాడు, దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానంభ పరిపుష్ట చందన లతంత ఛాయలందుండలేక నీరాశ ఇటేల వచ్చిది భయం బెట్లోకదే ఈశ్వరా అని చెప్పుకున్నాడు. 10 లక్షల కోట్ల భార్యలతో విహరించాను, ఎన్నడూ ఈశ్వరుణ్ణి పిలవలేదు. ఇప్పుడు పిలిచాడు ఆపదలో. ఈశ్వరుడు ఇప్పుడు నేనెందుకు రావాలనలేదు. ఇంత నమ్మకంతో నువ్వు నన్ను పిలిచావు కనుక, శరణాగతి చేశావు కనుక నువ్వు కోరుకున్నట్టే నన్ను నేను మరిచి వస్తానన్నాడు. అల వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబుదాపల మందారవనంతరమృతధర ప్రాతేందుకంతోపలోత్పల పర్యంకరమా వినోదియవు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాళించి సౌరంభయై. పోతనగారు అంధ్రీకరించింది కాదు. అటువంటి శరణాగతి గజేంద్రుడు చేస్తే భగవంతుడు ఎక్కడి నుంచి వస్తాడు, ఎలా వస్తాడన్న విషయాన్ని పూరించడానికి ఆలోచన తట్టక ఘంటాన్ని అక్కడ పెట్టేసి, అమ్మా నేను వెళ్ళి సంధ్యావందనం చేసుకొస్తానని కూతురుతో చెప్పి పోతనగారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన 2 నిమిషాలుగా మళ్ళీ పోతనగారు వచ్చారు. నాన్న సంధ్యావందనానికి ఎడతానని మళ్ళీ వచ్చామే అంది కూతురు. ఆలోచన వచ్చిందమ్మా అని కూర్చుని పూరణ చేసి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళగానే మళ్ళీ ఇంకో పోతనగారు వచ్చారు. మళ్ళీ కూర్చున్నారు. నాన్న వచ్చి పూరించేశావు కదా, మళ్ళీ వెంటనే ఎందుకు వచ్చావు అంది కూతురు. నేను పూరించడం ఏమిటమ్మా, సంధ్యావందనానికి వెళ్ళాను కదా అన్నాడు తండ్రి. అదేమిటి నాన్న, నువ్వు వచ్చి పూర్తి చేశావు కదా ఘట్టాన్ని అంది కూతురు. నేను పూర్తి చేశానా అని పద్యాలు తీసి చూశారు. సాక్షాత్ ఏ రామచంద్ర ప్రభువుకి నమస్కారం చేసి పోతనగారు భాగవతాన్ని ఆంధ్రీకరించడం ప్రారంభం చేశారో ఆ రామచంద్రమూర్తియే పోతనగారి రూపంలోనే వచ్చి గజేంద్రమోక్షణ ఘట్టంలో ఆంధ్ర మహాభాగవతంలో మహానుభావుడు ఆ పద్యాల్ని పూరణ చేసేశాడు. ఎలా వస్తాడో పరమాత్మ, ఎలా వచ్చాడో చెప్పారు. ఎక్కడో వైకుంఠ నగరంలో ఉండేటటువంటి చంద్రకాంత శిలల మీద తో నిర్మింపబడినటువంటి అరుగు మీద కూర్చుని అమృత సరోవరం ప్రక్కన లక్ష్మీదేవితో ఆడుకుంటూ ఆమె యొక్క పవిట చెంగు పట్టుకుని క్రీడిస్తున్నటువంటి శ్రీ మహావిష్ణువు ప్రాణం పోయే ముందు ఒక్కసారి శ్రీ మహావిష్ణువుని స్మరించి రక్షిస్తాడని నమ్మి నిలబడినటువంటి గజేంద్రుణ్ణి రక్షించడం కోసమని నిన్ను నువ్వు మరిచి రావాలని షరతు పెట్టాడు. కాబట్టి సిరికింజెప్పడు శంఖచక్రయుగమున్ చేదోజి సంధింపడే పరివారంబును జీరడభ్రగపతిన్ మన్నింపడాకర్ణికంతరధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ
అలా పరిగెత్తి వెళ్ళిపోతున్నప్పుడు లక్ష్మీదేవి అంతటిది పవిట పట్టుకుని వెళ్ళిపోతుంటే చేతులు ఇలా అడ్డం పెట్టుకుని ఆయనను అడగడానికి 4 అడుగులు వేస్తే ఆయన అడుగులలో అడుగులు పడి తడబడి కింద పడిపోతాననుకుంటుంటే, అమ్మా ఇంతకు ముందు ఎప్పుడు ఈయన ఇలా వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు కనుక్కో అమ్మా అని అందరూ లక్ష్మీదేవిని ప్రార్థిస్తే ఆవిడ ముందుకి అడుగు వేద్దామంటే పడిపోతుంది, ఆగుదామంటే బయట పట్టుకెళ్ళిపోతున్నాడు. నిజంగా ఆర్తత్రాణపరాయణుడైనటువంటి భగవానుడు భక్తి కలిగినటువంటి వాడి కోసం ఎంత కిందకి దిగొచ్చేస్తాడో చెప్పడానికి లక్ష్మీదేవి తడబాటు వర్ణించడంలో పోతన గారి పద్యం సార్థక్యాన్ని చెందింది. అడిగదనది కడుబడి జను అడిగిన తన మగడు నుడువడని నడ ఎడగున్ వెడబెడ సిడిముడి దడబడ నడుగిడు నడుగిడుదు నడిమ నడుగిడు నెడలన్నారు పోతన గారు. ఆ తల్లి అడుగు వేస్తే ఎక్కడ శ్రీ మహావిష్ణువు కాళ్ళల్లో తన కాళ్ళు పడిపోయి తాను కింద పడిపోతానో అని తడబడిపోయి అడగడానికి అవకాశం లేక పవిట చేతిలో పట్టుకుని ముందు వెళ్ళిపోతున్న విష్ణువు వెంట వెళ్లకుండా ఉండడానికి అవకాశం లేక తాను కూడా పరిగెత్తిందో అలా పరిగెత్తుకొచ్చి మరిచిపోయి అక్కడ నిలబడి ఆ మొసలి యొక్క కుత్తుక కత్తిరించేసే వరకు నిలబడనటువంటి ఆర్తి కలిగిన పరమేశ్వరుడు ఉన్నాడే, ఆయన భక్తపరాధీనుడు, భక్తికి వశుడైపోతాడు. భాగవతంలో ఏమీ తెలియనటువంటి అజ్ఞురాలైనటువంటి గోపిక కట్టేస్తానంది కృష్ణ పరమాత్మని. నిజంగా ఆయన్ని కట్టగలదా కొట్టగలదా? కానీ ఆయన ఏదో పాలు తాగేశాడని, ఆ కుండ బద్దలు కొట్టేశాడని, వెన్న తినేశాడని, ఆ గోడ పక్కన నిలబడి ఆ వచ్చినటువంటి కోతికి వెన్న పెట్టేస్తున్నాడని, ఈ పిల్లలకి ఏదో ఒక దండన విధించకపోతే వీళ్ళకి బుద్ధి సక్రమంగా ఏర్పడదు. కాబట్టి నేను ఇవాళ ఈ పిల్లాన్ని కట్టేస్తాను కొట్టేస్తానంది. కట్టేస్తాను కొట్టేస్తానన్నటువంటి ఏమీ తెలియనటువంటి ఒక గోపికకి దొరకవలసిన అవసరం ఉన్నవాడు కాదు ఆయన. అందుకే ఉలూకల బంధనం భాగవతం 10వ స్కంధంలో అంత ప్రఖ్యాత వృత్తాంతం అయిపోయింది. ఆమె ఆయన వెంట పడుతోంది. ఆయన వెంట పడడం అంత తేలిక? అసలు ఆయన దొరుకుతాడా? చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తబ్జములం చిక్కడు శృతిలతి కావళి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్నంటారు పోతన గారు. అసలు ఆయన వేదములకు లొంగడు, లక్ష్మీదేవి కౌగిటికి చిక్కడు, సనకాది మహర్షుల యొక్క హృదయములందు చిక్కేటటువంటి వాడు కాడు. అటువంటి వాణ్ణి పట్టుకుంటానని ఈవిడ వెనక పరిగెడుతోంది, ముందు ఆయన పరిగెడుతున్నాడు. స్తంభాది కంబులు తనకు వడ్డంబైన అట్టట్టునని పట్టు అని వీని ఈ తప్పు సైరింపు జింక దొంగిలబోదు నేనని ముని ముట్ట నిచ్చువాని కాటుక కరయంగ కందులు నులుముచు వెడలు కన్నీటితో వగచువాని ఏదసవచ్చునో ఇదియని పలుమార్లు సురుగుచు క్రీగంట చూచువాని గుడబారి పట్టుకొని వెరపుచు చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడక పూబోడి కరుణతోడ బాలు కట్టదలచే అన్నారు. ఆ స్తంభాల చుట్టూ తిరుగుతూ ముందు పరిగెడుతున్న కృష్ణుణ్ణి పట్టుకోవడానికి పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయి ఒడల చెమటలగా ఎనుత్తరీయము జార తురుముకున్న విరులు జారిరాల పట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి, అయ్యో పిచ్చమ్మ నన్ను పట్టుకుందాం అనుకుంటోంది, 3 లోకములు నిండి నిబిడీకృతమైన నన్ను పట్టగలిగినదా ఈవిడ అని చూడకుండా, అయ్యో అమ్మ కట్టుకున్న చీర ముడి విడిపోతోంది, అమ్మ వేసుకున్నటువంటి జటాబంధనం ఊడిపోయింది, ఆ పువ్వులు కింద పడిపోయి చెమట పట్టేసింది, పిచ్చి తల్లి నన్ను పట్టుకుందాం అనుకుంటోంది, పట్టుకోలేనని తెలుసుకోలేకపోతోందన్న ప్రేమ చేత తాను దొరికిపోయాడు తప్ప ఆమె దొరకబుచ్చుకున్నది కాదు. పరాత్పరుడు లొంగిపోయి ఆజ్ఞురాలైనటువంటి ఒక గోపిక తాటితో కట్టేస్తే మత్సలేని పరమాత్మ యొక్క నడువంతా మత్సపడిపోయింది. మత్సపడిపోతే దామము ఉదరమందున్నవాడు కాబట్టి దామోదర అని ఒక నామాన్ని పొందాడు. అందుకే కార్తీక దామోదరుడు అని భక్తికి వశుడైన పరమాత్మగా దామోదరుణ్ణి కీర్తిస్తాం. భక్తి కొరకు ఎంత కిందకైనా వచ్చాడు. ఇలా చేయి చూపించింది, ఏరా దొంగతనాలు చేస్తున్నావుట, వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా, ఎన్నడును వెన్నదినరట, చోరత్వం మించుకయును నేరరట, ధరిత్రినిట్టిని ఇతులు కలరే అని ఇలా అంది. ఇలా అంటే లొంగిపోయిన వాడిలా బెంగ పెట్టేసుకుని అమ్మ కొట్టేస్తుందని ఇలా కళ్ళు నులిమేసుకుంటూ కాటుక చేతులకు అంటుకుపోయి బుగ్గల వరకు అంటుకుపోతే లోకాన్ని ఏడిపించగలిగిన వాడు తప్ప తాను ఏడవలసినటువంటి అవసరం లేని పరమాత్మ ఏడి చేసిన వాడిలా యశోదాదేవి చేత రోటికి నడువుకి కలిపినట్టు వేసినటువంటి కట్టుకి కట్టబడ్డాడంటే భక్తి పాశములకు ఆయన ఎంతటి పరాధీనుడో చూడండి. శివానందలహరిలో శంకర భగవత్పాదులు చేసినటువంటి శ్లోకం భక్తి మీద అమృత భాండం. అసలు
వారన్నారు, మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిద్ భక్షిత మంసశేష కబలం నవ్యోపహారాయతే భక్తి కిం నకరో వనచరో భక్త్యావతంసాయకే అన్నారు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే. శివాలయంలో ఉండేటటువంటి శివలింగం కింద ఉండేటటువంటి పానవట్టం మీద పడిన పూలని, శివలింగం మీద అంటుకున్న పూలని చేత్తో తీయకూడదని మెత్తటి కూర్చెతో తీయాలి. కూర్చె అంటే బ్రష్ అనుకోండి, మెత్తటి కూర్చెతో తీయాలి అని నియమం. వచ్చినటువంటి తిన్నడు ఎన్నాళ్ళయిందో ఈ శివుడు అన్నం తిని ఈ శివుడికి అన్నం పెట్టాలని పరిగెత్తుకొస్తున్నాడు. వచ్చినప్పుడు తను మిత్రులు కలిపి ఒక మృగాన్ని చంపారు. ఆ మృగాన్ని కాల్చండిరా, కాళ్ళు కడుక్కొస్తాను, ఒళ్ళంతా మురికిగా ఉందని వచ్చాడు. మార్గమధ్యంలో శివాలయం కనపడింది. శివలింగాన్ని చూశాడు. అయ్యో నా తండ్రి ఎప్పుడన్నం తిన్నాడో అనుకున్నాడు. గబగబా పరిగెత్తుకెళ్ళాడు. ఆ మృగాన్ని అక్కడక్కడ ముక్కలు కత్తితో కోసి నోటితో నవిలి చూశాడు. శరీరంలో ఒక చోట మాంసం ముక్క రుచిగా అనిపించింది. ఆ ఎంగిలి మాంసం ముక్క నోట్లో ఉమ్ముతో తడిసిపోయిన దాన్ని పట్టుకున్నాడు. ఈ శివుడికో అలవాటు ఉంది, స్నానం చేస్తే కానీ తినడం. కాబట్టి స్నానం చేయించాలి, కాబట్టి నీళ్లు పట్టుకోవాలి. ఒక చేతిలో ధనస్సు ఉంది, ఓ చేతిలో ఎంగిలి మాంసం ముక్కుంది. ఇప్పుడు ఎలా నీళ్లు పట్టుకెళ్ళడం ఎలా అనుకున్నాడు. ఏటు దగ్గరికి వెళ్ళి నోటి నిండా నీళ్లు పట్టుకున్నాడు. గబగబ గబగబా శివలింగం దగ్గరికి పరిగెత్తాడు. అంతకుముందు పూజ చేసిన పూలున్నాయి. పరమశివలింగాన్ని ముట్టుకోవడమే సాధ్యం కాదు. ఎందుచేత అంటే నారుద్రో రుద్రమచ్చయేత్, మహన్యాసం ఉన్నవాడు తప్ప, తాను రుద్రుడైతే తప్ప రుద్రుణ్ణి ముట్టుకోవడం సాధ్యం కాదు, శివాభిషేకం చేయకూడదు. అటువంటిది ఏమీ తెలియనటువంటి అజ్ఞానంలో ఉన్నవాడు పరమశివలింగం మీద ఉన్నటువంటి పువ్వులు తీసేటప్పుడు మెత్తటి కూర్చ వాడాలి. కాబట్టి అప్పటికి తన దగ్గర ఏ కూర్చ లేదు కాబట్టి దేనితో తీయాలని అటు ఇటు చూశాడు. తన కాలి చెప్పు కనిపించింది. అరణ్యంలో అనేక జంతువుల యొక్క మలమూత్రములను తొక్కి తన కాలుకు వేసుకున్నటువంటి చెప్పు తీసి ఆ ధనస్సు పక్కన పెట్టి ఆ ఎడం చేత్తో చెప్పు పట్టుకుని శివలింగం మీద ఉన్నటువంటి పువ్వులన్నీ తుడిచేశాడు. శంకర భగవత్పాదులు అన్నారు, మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే. ఈశ్వర, ఒక బోయవాడు, ఏమీ తెలియనివాడు, పరమభక్తితో ఆయన చేశాడని నేను చేయకూడదు, ఆయన స్థాయి అంతే. ఆ భక్తిని శివుడు స్వీకరించాడు. పరుగు పరుగున వచ్చి కాలికి ఉన్న చెప్పు తీసి శివలింగాన్ని తుడిచాడా. తిడిస్తే శివుడు అన్నట్ట కూర్చాయతి. ఒరే, కూర్చోపెట్టి శివలింగం మీద పువ్వులు తుడిస్తే ఎంత సంతోషిస్తానో అంత ఆనందిస్తున్నాను రా అన్నాడు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే. అభిషేక ద్రవ్యాలన్నీ తీసుకొచ్చి తిన్నగా అభిషేకం చెయ్యకూడదు. శివలింగానికి అభిషేకం చేసినప్పుడు పాలు మొదలైన పదార్థములతో అభిషేకం ప్రారంభం చేసే ముందు ఈ బ్రహ్మాండాన్నంతటినీ ఒక శివలింగంగా భావన చెయ్యాలి. దీని మీద చంద్రబింబం ఉంటుంది ధారాపాత్రల, అందులోంచి కరిగి అమృత బిందువులు పడుతూ ఉంటాయి. అమృత బిందువుల చేత తడిసిపోయిన శివలింగం చల్లగా ఎలా ఉంటుందో ముందు మనసులో భావన చేస్తే కానీ తాను శివలింగానికి అభిషేకం చెయ్యకూడదు. అసలు శివాభిషేకం వల్ల కోరికలు తీరుతాయా, అలా ఊహ చేసి ధ్యానం చేయడం వల్ల కోరికలు తీరుతాయా అంటే ధ్యానము చేతనే కోరికలు తీరిపోతాయంది వేదం. ఆపాతాళనభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్పాటికలింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాన్ జపం ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే. ధ్యానం చేసినంత మాత్రం చేత ఈప్సిత సిద్ధయే, కోరికలు తీరుతాయంటారు. ఆ రూపాన్ని నువ్వు మనసుతో చూసిన దాన్ని ఇక్కడ కంటితో చూడ్డానికి శివలింగానికి అభిషేకం. ఆ అభిషేకం చేస్తున్నప్పుడు స్వరంతో యజుర్వేదాంతర్గతమైనటువంటి వేదమునకు ప్రాణప్రదమైనటువంటి రుద్రాన్ని చెప్పాలి. ఆ రుద్రం చెప్పేటప్పుడు ఎంతో భక్తితో స్వరం తప్పకుండా చెప్తూ చక్కగా పదార్థాన్ని ధారగా పొయ్యాలి. ఏ పదార్థం వెంట ఏ పదార్థం చెయ్యాలో తెలిసి ఉండాలి. ఏ పదార్థం చేసినా మళ్ళీ శుద్ధజలంతో చేస్తే కానీ వేరొక పదార్థంతో చెయ్యకూడదు. అంత నియమం పాటిస్తూ చెయ్యాలి. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీవన్మహాదేవాయ నమః
అని రుద్రనమక చమకాలతో అభిషేకం పొందేటటువంటి పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఏ మంత్రం లేకుండా చెప్పుతో నిర్మాల్యం తీసి నోట్లో తీసుకొచ్చినటువంటి నీళ్లని పుసుక్కుని శివలింగం మీద ఉమిశాడు. ఉమిస్తే దివ్యాభిషేకాయతే, పరమేశ్వరుడి దృష్టిలో అది దివ్యాభిషేకం అయిపోయింది. ఎందుకైపోయింది? అతను మంత్రం చెప్పలేదని కాదు, మంత్రం చెప్పకపోయినా తన యొక్క భక్తి చేత అది దివ్యాభిషేకం అయిపోయింది. మనకి తెలిసి మనం కూడా తిన్నళ్ళా చేస్తామంటే అపచారం అవుతుంది. నువ్వు ఆ స్థాయి కన్నా పెద్ద స్థాయిలో ఉన్నావు, నువ్వు చేయడానికి వీల్లేదు. అంటే దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేషకబలం నవ్యోపహారాయతే. పరమేశ్వరుడికి నైవేద్యం పెట్టిన వాళ్ళు ఎందరో ఉండొచ్చుగాక, కానీ తిన్నడి భక్తి వేరు. తాను నవిలి చూసిన ఎంగిలి మాంసం మొక్క తెచ్చి అక్కడ పెట్టి శివా తినండి అన్నాడు. పరమశివుడు ఆయన భక్తికి కరిగిపోయి అమాంతం ఆ మాంసం ముక్క తీసుకుని తినేశాడు. కించిత్ భక్షిత మాంసశేషకబలం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే అంటారు శంకర భగవత్పాదులు. ఏమీ అద్భుతం శివ! ఒక వనచరుడు, ఏమీ తెలియనటువంటి వాడు, అటువంటి వాడు చేసినటువంటి అపచారములను ఉపచారములుగా స్వీకరించావు. గుండెల్లో భక్తి ఉంది కాబట్టి. భక్తి ఎక్కడ ఉన్నదో అక్కడ లొంగిపోతాడు. బహుశా శివానందలహరి చదివాడు ధూర్జటి శివానందలహరి చదవకుండా ఎలా ఉంటాడు? చదివి పరమశివుడు తిన్నడు నైవేద్యం పెట్టినటువంటి ఒక ఎంగిలి మాంసం ముక్క తినేశాడన్నది చదివాడు. లేదా శివుని యొక్క లీలా విలాసాల్లో చదివి ఉంటాడు. చదివి పొంగిపోయి ఒక మాట అన్నాడు, నీకున్మాంసము వాంఛయేని కరువా నీ చేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకం బొప్ప ఘటించి చేతి పుణుకన్ భక్షింపక బోయచే చేకుంటెంగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వర. ఏమి శివ, మీకు మాంసం కరువా అని మొదలుపెట్టాడు పద్యం. ఎంత స్వాతంత్ర్యం! అది భక్తి అంటే. పరమేశ్వరుడితో మాట్లాడాడు. ఆయన అన్నాడు, నీకు కరువా మాంసం అన్నాడు. ఎంత స్వాతంత్ర్యం చూడండి. ఏదో నా మనవణ్ణి మీ ఇంటికి తీసుకొస్తే కోటేశ్వరరావు మనవడు వచ్చాడని ఓ లడ్డూ పెడితే వాడు తినేసి ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలని డబ్బాలో ఉన్నవన్నీ తినేసి కూడా ఏడుస్తుంటే నేను ఇంటికి తీసుకెళ్ళి ఎలా నీకు కరువా ఏమిట్రా తినేయడం అనను. అలా అడిగాడు శివుణ్ణి. నీకున్మాంసము వాంఛయేని కరువా, ఏమి నీ చేతుల్లో లేవు? ధవళభక్షమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మ దిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారు చంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. ఏమయ్యా, నీకేమో ఒక చేతిలో లేడి ఉందా, ఒక చేతిలో గండ్రగొడ్డలుందా? నువ్వే నిజంగా మాంసం తినాలనుకుంటే తిన్నడు పెట్టినటువంటి ఎంగిలి మాంసాన్ని అంత ఆబగా తినేయాలా? ఈ చేతిలో గండ్రగొడ్డలి తీసి ఈ చేతిలో ఉన్న మృగాన్ని ఒక్క దెబ్బ కొట్టి కొంచెం మాంసం తీసుకుని ఈ చేతిలో ఉన్న బ్రహ్మకపాలంలో పడేసుకుని ఈ పైన ఉన్న గంగమ్మని కాస్త ఇందులో పోసుకుని ఇక్కడే ఉన్న మూడో కన్ను అగ్నిహోత్రం మీద ఉడకేసుకుని అక్కడే కూర్చుని నోట్లో పడేసుకోవచ్చు. వంటింట్లో కూడా వెళ్ళక్కర్లేదు. ఇన్ని ఏర్పాట్లు నీ దగ్గర ఉన్నాయా? నీకున్మాంసము వాంఛయేని కరువా నీ చేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకం బొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపక బోయిచే చేకుంటెంగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వర. అలా తినచ్చా శివ? ఎందుకు తిన్నావు అని అడిగాడు. అంటే పరమేశ్వరుడు ఏదో తప్పు చేశాడని నిలదీయడం కాదు, ఎంతటి భక్త పరాధీనుడో చెప్పడానికి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణం.